నగరంలోని మీరాలం చెరువు కేవలం నీటి వనరుగా మాత్రమే కాకుండా త్వరలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారబోతోంది. చెరువు అభివృద్ధి పనులతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా ప్రత్యేక సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా చెరువుపై 2.5 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం చేపట్టడం విశేషం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపు రానుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరంలో ఎన్నో చెరువులను ఇప్పుడు హైడ్రా అభివృద్ధి చేస్తుంది. అందులో మరొక చెరువే మీరాలం చెరువు అని చెప్పొచ్చు. ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ చెరువు అంతా కూడా ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి నిండు గుండతో ఎంతో మంది దాహార్తిని అయితే తీర్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ చెరువు అంతా కూడా ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటుకుపోయాయి. మళ్ళీ దీని మీద అధికారులు దృష్టి సారించి చెరువును అయితే అభివృద్ధి చేస్తున్నారు. జంట నగరాల దాహార్తిని తీర్చేందుకు 220 ఏండ్ల క్రితమే ఈ మీరాలం చెరువును అయితే నిర్మించారు జరిగింది. అయితే ఇది ఇప్పుడు మరో కీలక పర్యాటక ప్రాంతంగా అయితే రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ సంస్థానంలో మూడో నిజాం ఆసఫ్ జా పరిపాలనలో ప్రధానిగా విధులు నిర్వర్తించిన మన అలం బహదూర్ పేరున ఈ చెరువును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 1824లో అయితే ఈ చెరువు పనులు అయితే ప్రారంభించడం జరిగింది. 1826 జూన్ 8వ తేదీన నిర్మాణం పూర్తి చేశారు. శతాబ్దం పాటు ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులకు దాహార్తిని తీర్చింది. తాగునీటి అవసరాలను తీర్చిన ఈ చెరువు మళ్ళీ ఇప్పుడు అంటే కాలక్రమంలో కాలుష్యానికి గురై భూగర్భ జలాలన్నీ అడుగంటుకుపోయి చెరువు అంతా కూడా ఎండిపోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అంటే ఒకప్పుడు మంచి నీటిగా అంటే సాగునీటి అవసరాలను తీర్చిన ఈ చెరువు చుట్టుపక్కల ఉన్న అంటే కాలుష్య కోరల్లో చిక్కుకొని ఈ విధంగా మారింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని అధికారులు అభివృద్ధి చేసే దిశకైతే అడుగులు వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం సింగపూర్లోని గార్డెన్స్ బై ద బే స్ఫూర్తితో సుమారు 2.5 కిలోమీటర్ల పొడవులో చెరువులో ఒక వంతెనను అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికీ దానికి సంబంధించిన పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. వంతెన నిర్మాణం ఒకవేళ పూర్తయితే కనుక సందర్శకులు తాకిడితో తమ ప్రాంతం మరొక పర్యాటక కేంద్రంగా నిలుస్తుందంటూ కూడా స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూసుకుంటే ఇప్పటికీ చుట్టూ కూడా 2.5 కిలోమీటర్ల పొడవుతో అయితే వంతెన నిర్మాణం అయితే పనులు అయితే చేపట్టడం జరిగింది. నిజంగా ఈ చెరువు మళ్ళీ పూర్వ వైభవం వస్తే కనుక చుట్టుపక్కల ఉన్న స్థానికులకే కాదు ఎంతోమంది పర్యాటకులు కూడా వచ్చి చెరువును చూసి ఎంతో ఆహ్లాదంగా అందంగా ఉందంటూ కూడా మురిసిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో సాగునీటి అవసరాలను తీర్చిన ఈ మీరాలం చెరువు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అధికారులు అయితే అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, HM TV.